మరి చిన్న పిల్లోడు తండ్రిని నమ్మినట్టే నమ్మడం, దేవుని నమ్మడం, విధేయత చూపడం, పూర్తిగా నమ్మి విధేయత చూపడం, అంత కలిపి క్రైస్తవ్యం ఇదే. ఇంతకు మించి ఏం కోరలే దేవుడు. సరే, విధేయత గురించి రోమా 4:18 అబ్రహాము నమ్మినాడు. నమ్మడానికి అన్ని ప్రతికూలం ఉన్నప్పుడు నమ్మినాడు. 100 ఏళ్ల వయసు వచ్చింది, పిల్లలు పుట్టారు. ఆ వయసుకి సంతానం ఇస్తానని దేవుడు అన్నాడు. నమ్మినాడు, దేవుణ్ణి ఎదురు చూసినాడు. 100 ఏళ్లకి ఇస్సాకుని ఇచ్చినాడు దేవుడు. ఇచ్చినాక దహన బలిగా అర్పించమన్నాడు దేవుడు. రాత్రి దేవుడు చెబితే తెల్లవారగానే బయలుదేరినాడట. అంతా సిద్ధపడి ఎదురు చూస్తున్నాడు. తండ్రి మనసు ఎట్లుంటది? ఒక్కడు పుట్టినాడు, మరి ఆ సంతానం ద్వారా నీ సంతానాన్ని ఎంత దీవిస్తా అంటే సముద్ర తీరాన ఉన్న ఇస్కరేణుల్లాగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలా చేస్తాను దేవుడు అన్నాడు. ఆ పిల్లోని బలిమన్నాడు దేవుడు. అర్థం కాలే ఆయనకి. నరబలి కోరడు దేవుడు అని తెలుసు, మరి ఎందుకు అడిగినాడు తెలీదు. ఇన్ని వాగ్దానాలు చేసినాడు. దహన బలిగా అర్పిస్తే, చంపేసి కాలిస్తే దేవుని కొరకని, మరి వాగ్దానాలు ఏమవుతాయి? అయితే కూడా అర్థం కాకుంటే కూడా దేవుడు చెప్పింది చేసినాడు. దీన్ని విధేయత అంటారు. నీ అనుభవం సరిపోదు అర్థం చేసుకోవడానికి. దేవుని చెప్పిన పనులు, దేవుని వ్యవహారం నీతో అర్థం చేసుకోవడానికి నీ అనుభవం సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు. లోకంలో ఎవరిని అడిగినా నీకు జవాబు దొరకదు. నువ్వు చెప్పినాడు దేవుడు పని నువ్వు చేయాలి. లోబడితే అట్లా ఉంటాడు దేవుడు వెంట. నమ్మితేనే లోబడతాం, పూర్తి నమ్మితేనే లోబడతాం. లోబడితే దేవుని శక్తికి మితి లేదు, ఏమన్నా చేస్తాడు నీ కొరకు. నమ్మడానికి అంత వ్యతిరేకం ఉంటే నమ్మి పిల్లని బలివ్వమంటే రాత్రి దేవుడు చెప్తే ఉదయం లేచి బయలుదేరుతున్నాడు. కత్తి తీసుకున్నాడు, కట్టెలు మంట తీసుకున్నాడు, తన పని వారిని ఎంట తీసుకొని కుమారుని తీసుకొని పోతున్నాడు. ఎన్ని సావులు చచ్చినాడో తండ్రి పిల్లోని చంపక ముందే. సరే, దహన బలి కొరకు మొత్తం బలిపీఠం సిద్ధపరిచి కట్టెలు పెట్టి తన కుమారుని కట్టేసి బలిపీఠం మీద పెట్టినాడు. అప్పుడు కుమారునికి అర్థమైంది, నన్నే చంపుతాడు నాయన. ఆడొక్కసారి ఏడ్చుకుంటా వాళ్ళ నాయన దిక్కు చూసినప్పుడు తండ్రి గుండెల్లో 100 ఈటలు నాటినట్టు ఉంటది కదా, బాణాలు కొట్టినట్టు. ఆ కళ్ళల్లో, నువ్వేనా నా తండ్రి, నన్ను చంపుతావా, ప్రేమిస్తున్నావా అనుకున్నా కదా నేను. ఇన్ని వాడు చెప్పాడు కదా, చూపుతో నమ్మినా కదా, నన్ను ప్రేమించినావు అనుకున్నా కదా, ఇందుకే పెంచినావా నన్ను అన్న మాట ఉంటది. ఆ చూపులు చెప్తున్నా కదా. వీళ్ళని చంపే ముందు ఆ తండ్రి చాలా సాగులు సాగాలి కదా. కత్తి ఎత్తినప్పుడు అడు చూసుంటాడు తండ్రి వైపు, షాక్ అయిపోయి. ఇప్పుడు దేవదూత చెప్పినాడు, దేవుడు చెప్పమన్న మాట, కత్తి దించకు, పిల్లోని చంపకని చెప్పినాడు దేవుడు. నాకు భయపడుతున్నావు అని నాకు తెలిసింది ఇప్పుడు అని నిబంధన స్థిరపరిచినాడు, ఆశీర్వదించినాడు దేవుడు. అబ్రహాం అయితే సిద్ధం ఉండే కత్తి దించడానికి కదా, దేవుడు ఆపుకుంటే దించేవాడు. ఎందుకు కత్తి దించుతాడు? నమ్మినాడు దేవుణ్ణి. ఏమని? సస్తే మళ్ళా బ్రతికిస్తాడు దేవుడు. దేవుడు ఏమన్నా చేస్తాడు. పూర్తి నమ్మమన్నాడు కదా దేవుడు, నమ్మిక చూపినాడు. విధేయత చూపమన్నాడు కదా దేవుడు, చెప్పగానే తెలారగానే వెళ్ళిపోయినాడు కదా. దీన్ని విధేయత అంటారు. అర్థం కాలేదు, ఇష్టం లేదు, చేత కాదు. ఏముంటున్నా శక్తి లోభం లేకుండా అని చెప్తలేను. శక్తికి మించి ప్రయత్నం చేయి, దేవుని చెప్పిన మాట జరిగించడానికి. అది విధేయత. చెప్పగానే చేయాలి, చెప్పినట్టే చేయాలి. రాజైన సౌలు గురించి 1 సమూయేలు 15:22-23 వరకు. అమాలేకీయులను మొత్తం ధ్వంసం చేయమన్నాడు దేవుడు, పశువులను కూడా చంపేయమన్నాడు. తిరగబడ్డాడు, దేవుని మాట వినలేదు. ఇప్పుడు దేవుడు అన్నాడు, విధేయత చూపలేదు కదా, నాకు వద్దన్నాడు. విధేయత అంత పెద్ద విషయం. నీకు ఇష్టం ఉంటే జరిగించేది కాదు, ఇష్టం లేకున్నా, కష్టమైన, చేత కాకుండా నువ్వు జరిగించేది విధేయత అంటే. దేవుని నమ్మి జరిగించేది, దేవుని ప్రేమించి జరిగించేది. చూడు, విధేయత చూపకపోతే నాకు వద్దన్నాడు కదా దేవుడు. 1 సమూయేలు 13:14 ఏమన్నాడు దేవుడు? నా హృదయానుసారిని నేను కోరుకున్నా, నా చిత్తమంతా జరిగించేవాడిని దావీదును కోరుకున్నా అన్నాడు కదా. వెంటనే పోగొట్టుకున్నాడు సౌలు, రాజైన సౌలు. యోబు గ్రంథంలో చాలా విషయాలు మేము ముందు ఉంచబోతున్నాయి. సమయం ఒక్కొక్కరు తెలిసి తెలియని మాటలు చెప్పి అంటారు, ఎందుకు నీతిమంతుడు కదా యోబు, ఆయనకు ఎందుకు కష్టం అంటే, నీతిమంతుడు అయినందుకే కష్టం వచ్చింది.
భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా నీతిమంతుడు కాబట్టి పై మెట్టుకు ఎదగ చేయాలని దేవుడు మూడిపోయినాడు. చూడని పరీక్ష ఆయనకు పెట్టినాడు. నువ్వు 10th క్లాస్ పాస్ అయినావు, మంచిగా ఉందని ప్రతి సంవత్సరం 10th క్లాస్ రాస్తావా? తెలివి ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ రాయాలి, నెక్స్ట్ డిగ్రీ రాయాలి కదా. ఇంకో పై మెట్టుకు ఎదగాలి. ఎట్లా ఎదుగుతావు? పరీక్ష రాస్తేనే. పై మెట్టుకు ఎదగాలంటే పరీక్ష. తనున్న స్థితికి తగ్గట్టు పరీక్షించబడ్డాడు ఇంకా పరిపూర్ణతలోకి ఎదగడానికి. అంతేకాదు మానవాళికి ఒక కొలత తయారు చేసినాడు దేవుడు. ఒక యూనివర్సిటీ ఉంటది, వాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు, మార్కులు ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, PhD ఇస్తారు, చెల్లుద్ది. ఎందుకు? వాళ్ళ పరిధిలో వారు ఉన్నారు, వారి అధికారంలో ఉన్నారు. సిలబస్ సెట్ చేస్తారు కదా. తన విశ్వంలో మనుషులు ఎట్లా మొక్కాలో దేవుణ్ణి అర్థం కావడానికి దేవుడు ఈ రీతి పరీక్షించి మంచి సాక్ష్యం నిలిపి ఒక కొలత తయారు చేసినాడు. ఇట్లా మొక్కాలి నన్ను. అన్యాయం చేయలేదు దేవుడు యోబుకి. అన్యాయం చేస్తే ఆయన దేవుడు కాదు కదా, తన పరిధిలో ఉన్నాడు. ఎట్లా మొక్కాలని కోరినాడు దేవుడు. మొత్తం యోబు గ్రంథం సారాంశం చెబుతున్నాను. దేవుని కొరకే ఆరాధించాలి, ప్రేమించాలి, సేవించాలని కోరినాడు దేవుడు. అందుకే ఇచ్చిన అన్ని తీసి చూసినాడు, ఇచ్చిన అన్ని తీసినాడు. ఆస్తి పోయింది, పిల్లలు పోయినారు, ఆరోగ్యం పోయింది, మిగిలిందల్లా యోబు ప్రేమ దేవుని కొరకు. బుల్లెట్ ప్రూఫ్ అయితే బుల్లెట్ కొట్టి చూస్తారు కదా. వీడు పరీక్షించి చూసినాడు. దేవుని కొరకే పూజించి ప్రేమించి సేవిస్తాడా లేదా అని చెప్పి పరీక్షించి చూసినాడు. పరీక్షకు నిలబడ్డాడు యోబు, గెలిచినాడు. ఇంకో మాట, సైతాన్ ఎందుకు దేవుని దగ్గర పోతాడు? దేవుడు ఎందుకు యోబు మాట ఎత్తుతాడు సైతాన్ దగ్గర అనవసరంగా? వాడి కళ్ళలో పడ్డాడు కదా యోబు. దేవుడు పక్షపాతి కాడు. అందుకే దేవుడు ఏం చేసినాడు? కంచె తీసి చూసినాడు, సైతానికి అప్పచెప్పి చూసినాడు. ఎందుకు? సైతానే వెతికినా తప్పు కనపడొద్దు తన పిల్లలు అని దేవునికి ఇష్టం. గారమే పరీక్షించబడితే దేవుని ఎడలని ప్రేమాని విశ్వాసం పరీక్షించుకోడా దేవుడు ఇంకా విలువ కదా. అందుకే సైతానే వెతికినా నీలో తప్పు కనబడొద్దని దేవునికి ఇష్టం. పరిపూర్ణుడు కదా, పరిపూర్ణత కోరుతాడు. మరి యోబులో దేవుడు నచ్చిన గుణాలు, ఉన్నదున్న వారందరిలోకెల్లా నీతిమంతుడట, దేవునికి భయపడేవాడట. యోబు 1:1 ఉంటది. చెడుతనం విసర్జించిన వాడని రాసుంది. నీతిని ఆధారం చేసుకుని బ్రతికేది మొదలు పెడతారు కదా. నేను నీతిమంతుని కదా చెల్లుద్ది. ఇంత నీతి పాటించి ఇన్నేండ్లు చిన్న తప్పు కదా అని సమర్థించుకుంటారు కదా. అందుకే వేరుగా రాపించినాడు దేవుడు. నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, చెడుతనం విసర్జించినవాడు. యోబు 19:25 వరకు. ఈ చోట మృతుల పునరుత్థానం ఉందని నమ్మినాడు యోబు. ఆయన ఏమంటున్నాడు? ఈ శరీరం అంతా శిథిలమైన మళ్ళీ శరీరంతో దేవుని చూస్తా. మృతుల పునరుత్థానం ఉందని ఆయనకు తెలుసు. ఎప్పుడెప్పుడు నా దేవుణ్ణి చూస్తానా అని ఎదురు చూస్తున్నాడు. ఈ ఆశ ఉంది కాబట్టి నిలబడ్డాడు, దేవునితో సంబంధం నిలుపుకున్నాడు, దేవుని తిరగబడలేదు, దేవునికి దూరం కాలేదు. ఇది కూడా ఒక కారణం, నిరీక్షణ ఉన్నది. 1 కొరింథీ 15:19 ఈ లోకం మట్టుకే, ఈ జీవితకాలం మట్టుకే నీ నిరీక్షణ అయితే నువ్వు అందరిలో దౌర్భాగ్యుడు అని రాసు. ఈ లోకం మట్టుకు కాదు, ఈ భూమి మీద సిద్ధపరచుకొని దేవుడు నీ వ్యక్తిత్వం మలుచుకొని ఆయన రూపులోకి మార్చుకొని తీసుకెళ్లి నిత్యం ఆయన పక్కకు ఉంచుకుంటాడు. ఆయనతో నివాసం చేస్తావు, ఆయనతో కలిసి రాజ్యం చేస్తావు, యుగాలు దేవునితో కలిసి రాజ్యం చేస్తావు. సిద్ధపడాలి. ఈ లోకం మట్టుకే కాదు, మృతుల పునరుత్థానం ఉంది అని యోబు కూడా తెలుసు కాబట్టి నిలిచినాడు, గెలిచినాడు. యోబు 2:10 దేవుని ఆధిపత్యం ఒప్పుకున్నాడు యోబు. దేవుని చేతిలో నుంచి ఏదైనా తీసుకుంటా అన్నాడు కదా. దేవుని అధికారం ఒప్పుకుంటున్నాడు తన జీవితం పైన. అది ఎంత ముఖ్యం. యోబు 35:10-11 మనిషికి దేవుడు జ్ఞానం ఎక్కువ ఇచ్చినాడు పశువు కంటే, పక్షి కంటే, కానీ ఎందుకో మనిషి దేవుని తలుచుకోడు అని యోబు అన్నాడు. అక్షరాలు చూస్తాం. నెబుకద్నెజర్ చరిత్రలో అన్నాడు, దేవుని అధికారం ఒప్పుకోలేదు, అంత నా బలం నా జ్ఞానం అన్నాడు. గడ్డి మేపినాడు దేవుడు. చూడు, మనిషికి ఎక్కువ జ్ఞానం ఇస్తే తలుచుకోకుంటే దేవుడు అన్నాడు, అరే నువ్వు మనిషి కాదు పో అన్నాడు కదా. ఇప్పుడు ఏం మిగిలింది? ఆడు పశువులాగా బొచ్చు మొలిసింది, చేతుల మీద నడిచినాడు, గడ్డి పిక్కుని తిన్నాడు, పశువులాగే తిన్నాడు, పక్షిలా గోర్లు మొలిసినాయట. దేవుని అధికారం ఒప్పుకోకపోతే అంత నొచ్చుకుంటాడు దేవుడు. మనిషి కాదని చెప్పినాడు కదా ఆయనకి. మళ్ళీ దేవుని ఆధిపత్యం ఒప్పుకున్నప్పుడు తిరిగి తన సింహాసనం తనకి ఇచ్చినాడు దేవుడు. దేవునికి సాధ్యం. యోబు గ్రంథంలో 2:3 ఏమంటున్నాడు దేవుడు? యోబు ఏకాగ్రత ఇచ్చినాడు. ఏకాగ్రత అంటే ఏంటి? మనసులో మాట, నీ తలంపు, పలికే మాట, చేసే క్రియ ఒక తీరు ఉండడం.
మనోవాక్కాయ కర్మల అభిన్నత అంటారు. ఏం తేడా లేదు. ఇంకా మనసులో మాటకి, పలికి మాటకి, చేసే క్రియకి. ఇది కోరినాడు దేవుడు, అది చూసి మెచ్చినాడు దేవుడు. దేవుడు ఇచ్చినవన్నీ తీసినాక ఆరోగ్యం కూడా తీసి చూసినాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, యోబు తన ఏకాగ్రత విడిచిపెట్టలేదు, ఒక్క మనసుతో దేవుని మొక్కుతున్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అప్పుడు తనది? ఆస్తి పోయి పిల్లలు చేస్తే అన్నాడు, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని మొక్కినాడు. ఇంకేమన్నా చేయొచ్చు కదా, ఏడవచ్చు, స్నేహితుల దగ్గర పోయి ఆదరణ వెతుకోవచ్చు. ఆ స్నేహితులు మీకు తెలుసు కదా ఎంత ఆదరించినారు. ఎప్పుడు దేవుని సన్నిధి వెతుకుతాడు కాబట్టి ఆ సమయం కూడా ఆయనకు వచ్చింది దేవుని సన్నిధి వెతకడం. ఆ రోజు వెంటనే రాదు, అలవాటు ఉంటే వస్తుంది. అన్ని సమయాల్లో దేవుని మొక్కడం అలవాటు చేసుకో. అందుకే దేవుని మొక్కినాడు, దేవుని దగ్గర ఆదరణ పొందినాడు కదా. అర్థం కానప్పుడు ఆరోగ్యం కూడా పోయినా ఏకాగ్రత విడిచిపెట్టలేదని దేవుడు మెచ్చినాడు. యోబు 27:3-6 వరకు, నేను చచ్చే వరకు కూడా నా మనస్సాక్షి నా మీద నింద మోపకుండా బ్రతుకుతాడు. యోబు అట్లాగంటే నీ నుంచి దేవుడు అంతకంటే ఎక్కువ కోరుతాడు. యోబుని మెచ్చినాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరిలోకి వెళ్ళ నీతిమంతుడు, ఏకాగ్రత ఉంది, దేవునికి భయపడతాడు, చెడుతనం విసర్జించినాడు. నువ్వు వింటా ఉన్నావు కదా చాలీళ్ళ నుంచి. నీ గురించి ఏమంటున్నాడు దేవుడు? యోబు గురించి అట్లా అంటే నా గురించి దేవుడు ఏమో చెప్పినా, నేను దాపరిగా మాదిరి చూపినా, నేను విన్నా దేవుడి నుంచి. మరి నీ గురించి ఏమన్నాడు? నువ్వు తెలుసుకో, అడిగి నీలో ఈ ఆశ పెరగాలి, నేను వశపరుచుకోవాలి, మనస్సాక్షి నింద మోపకుండా బ్రతుకుతాడు. ఫిబ్రవరి 9:14 ఆయన రక్తంతో మన మనస్సాక్షి ప్రోక్షించినాడట. దీనికి ఎంత ముఖ్యం నీ మనస్సాక్షి. యోబు మంచి మనస్సాక్షి కాపాడుకుంటే ఆయన రక్తంతో ప్రోక్షించబడి వాక్యమనే ఉదక స్నానం నీకు రోజు దొరికితే నీ నుంచి ఇంకా మంచి మనస్సాక్షి కోరుతాడు దేవుడు. కాపాడుకో మంచి మనస్సాక్షి. యోబు 9:15 నా అడుగుల గురించి లెక్క చెప్పుకోగలను గాని నా న్యాయాధిపతి దగ్గర దయ కోరుతా అన్నాడు. నా సృష్టికర్త దయ కోరుతా అంటున్నాడు. ఎవరు? అడుగుల గురించి లెక్క చెప్పుకోగలిగిన వాడు. తప్పు లేదు, చిన్న తప్పు లేదు. అయితే హక్కుల పోరాటం లేదు దేవునితో. నేను నీతిమంతుని కదా, ఎందుకు దీవించవు? తప్పక దీవించాలి అనే తీరు లేదు కదా. హక్కులు లేవు మనకు, గుర్తు చేస్తున్నాను. యోబు తీరు నేర్చుకుందాం. సృష్టికర్త దయ కోరదాం. ప్రార్థించిన ప్రతి సమయం కూడా గుర్తుపెట్టుకో, హక్కులు లేవు, నీ చిత్తమైతే నాకు అనుగ్రహించమని అడుగు. హెచ్చిపోకు, అహంకారం చూపకు. యోబు 17:3 తప్పు లేదు తనలో అని తెలుసు. స్నేహితులు నువ్వు తప్పు చేసి ఉంటావంటే అన్నాడు, నా తప్పులు వరుసగా రాసి ఇవ్వమన్నాడు. చూడు, మనుషుల దిక్కి ధైర్యం ఉంది, దేవునికి లెక్క చెప్పుకోగలను నా అడుగుల గురించి అన్నాడు. ఇంత ధైర్యం ఉంది, ఇంత శ్రమ ఎందుకు తెలియదు ఆయనకి. చూసుండడు, వినుండడు. ఇక్కడ ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభా ఏదో లోపం నాలో ఏమో తక్కువైందని కదా నువ్వు ఇంత చేస్తున్నావు, ఏం తక్కువైందో నాకు ఇవ్వరాదా అంటున్నాడు. నువ్వే ట్యూషన్ చెప్పరాదా, నాకు స్పెషల్ క్లాసెస్ చెప్పరాదా? సరే ఫెయిల్ అయినా అయ్యా ఒక సబ్జెక్ట్ లో, పాస్ అయ్యేటట్టు సాయం చేయరాదా? నువ్వే ఏం కోరినావు నాకు ఇవ్వరాదా? గివ్ మీ ద ప్లెడ్జ్ దట్ యు డిజైర్ అంటున్నాడు. నువ్వు కోరింది నాకు ఇవ్వు, నాకు ఇంకెవరు లేరు కదా దిక్కు, ఇవ్వు అంటున్నాడు. ఇంత దేవుని ఆధారం చేసుకున్నాడు కదా. అలగలేదు, సనగలేదు, తిరగబడలేదు, ప్రశ్నించలేదు. యోబు 29:2-6 వరకు దేవుడు నాతో సన్నిహితంగా ఉన్న కాలం ఎంత బాగుండింది అంటున్నాడు. ఒక సమయం ఉంది, దేవునితో స్నేహం దొరికింది ఆయనకి. అటువంటి సమయం ఉంది కాబట్టి ఎంత శ్రమలో నిలిచినాడు, గెలిచినాడు. దేవుడు తెలుసు, దేవుని వ్యక్తిత్వం తెలుసు, దేవునితో స్నేహం తెలుసు కాబట్టి నిలబడ్డాడు, గెలిచినాడు. నీకు దేవునితో స్నేహం లేకుంటే నీకు వచ్చే పరీక్షలో నిలవవు కదా, ఓడిపోతావు, చిత్తుగా దేవునికి దూరం అయిపోతావు కదా. ఎప్పటికీ దేవునితో స్నేహం కోరు. నాకు అనుగ్రహించు ప్రభు, నీతో స్నేహం నాకు నేర్పించమని అడుగు. యోబు 13:8-10 వరకు. ఈ చోట స్నేహితులతో అంటున్నాడు, మీరు రహస్యంగా దేవుని వైపు పక్షపాతం చూపితే దేవుడు ఊరు కొడతాంతాడని చెప్తున్నాడు. దేవుని న్యాయం మీద నమ్మకం ఉంది, దేవుని వ్యక్తిత్వం తెలుసు, స్నేహమే చేసినాడే కదా. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు అన్యాయం చేయడు, హల్లెలూయా. పక్షపాతం చూపితే మెచ్చాడు, దేవుని పక్షంగా పక్షపాతం చూపినా తంతాడు. ఎంత మంచిగా తనకు తెలుసు, దేవుని న్యాయం పైన నమ్మకం ఉంది గాడు బ్రతికినాడు కదా. యోబు 42:10 స్నేహితులను క్షమించి ప్రార్థించినాడు కదా, వాళ్ళ కొరకు క్షమించే గుణం ఉన్నది. యోబు 42:7
శ్రమలకు ముందు నీతిమంతుడు భూమి మీద అందరిలోకి వెళ్ళాలి. పరీక్ష అంతా అయిపోయినాక 42 అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు? యోబుని తప్పుపట్టలేదు ఒక్క మాట కూడా. దేవుని గురించి తను పలికిన మాటలు కూడా తప్పుపట్టలేదు దేవుడు. యోబు స్నేహితులను తప్పుపట్టినాడు. నా ఉగ్రత మీ మీద రగులుతుంది అన్నాడు కదా. యోబు దగ్గర బలులు తీసుకుపోతే అర్పిస్తాడు, కొరకు ప్రార్థిస్తాడని చెప్పినాడు దేవుడు. యోబునైతే తప్పుపట్టలేదు. ఇన్ని కష్టాలలో దేవుడు నాకు అన్యాయం చేసినాడని కూడా అనలేదట. ఎంత తెలివిగా మాట్లాడినాడు దేవుని గురించి, దేవుని న్యాయం గురించి, దేవుని సృష్టి గురించి కూడా. యోబు 13:15 ఆయనే నన్ను చంపినా నేనైతే ఆయననే హత్తుకుంటా, ఆయనను బట్టి ఆశ తెచ్చుకుంటా. ఇంత దేవుడు ఎందుకు చేస్తున్నాడో తెలీదు, తన ప్రేమ మారలేదు. ఆయననే నన్ను చంపితే కూడా నేను ఆయననే హత్తుకుంటా అంటున్నాడు కదా. ఆయనను బట్టి ఆశ తెచ్చుకుంటా. 2 దినవృత్తాంతములు 16:7-9 వరకు. దేవుని కళ్ళట లోకమంతా వెతుకుతాయట దేవుని దయ కొరకు, వేడుకునే వారి కొరకు, కరువులో వారిని సజీవులుగా ఉంచడానికి, వారిని దీవించడానికి, పోషించడానికి, గొప్ప చేయడానికి దేవుడు భూమి అంతా వెతుకుతాడట. దేవుని దయ కొరకు వెతికే వారి కొరకు మరి ఉదయం లేచి ఆయన దయ కోరు. 17:5-8 వరకు. మనిషి మీద ఆధారపడితే ఎట్లుంటది, దేవుని మీద ఆధారపడితే ఎట్లుంటది రాయించినాడు దేవుడు. మనిషి మీద ఆధారపడితే ఎడారిలో చెట్టులాగా ఉంటారట, చిన్న పొదలాగా. ఈ నుంచి ఇంతవరకే అవుతుంది పొద, మంచుకు పెరుగుతుంది కదా. కొత్త ఇగుళ్ళు ఉండవు, పూలు పండ్లు ఉండవు, నీడనివ్వదు, ఆకలి తీర్చదు. దేవుని ఆధారం చేసుకుని బ్రతికితే నీటి కాలువ ఎవరన్నా నాటబడిన చెట్టులాగా అంట. నీళ్లు వెతుక్కోవడం కాదు, నీళ్ళలో మునిగి ఉంటాయి వేరులు. ఎప్పుడు కొత్త ఆకులు, రెమ్మలు, కొమ్మలు, పూలు పండ్లు కదా. ఆశ్రయం ఇస్తుంది, నీడ ఇస్తుంది ఆ చెట్టు, ఆకలి తీరుస్తుంది దాన్ని పండ్లతో కదా. ఎప్పుడు వాడిపోదు. ఎందుకు? భూమిలో వేలు అనుకుని పోయి ఎక్కడో నీళ్లు వెతుక్కోవడం కాదు. వేరు పై భాగం నీళ్ళలో, కింద భాగం నీళ్ళలో, అడుగు నీళ్ళలో. దానికి ఏం తక్కువ? దేవుని ఆధారం చేసుకుంటే అట్లుంటారని చెప్పినాడు దేవుడు. 9:23-24 వరకు. మనిషిలో దేవుడు వెతికే గుణాలు చెప్పుకుంటున్నాం కదా. అతిశయించొద్దు అన్నాడు దేవుడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు దేవుడని నేనే అని తెలుసుకుని ఊరుకుండమన్నాడా? నన్ను పరిశీలనగా తెలుసుకున్నట యందు నేను ఆనందిస్తా అన్నాడు. ఈ మాట రెఫరెన్స్ చెప్పుకుని చెప్తాను, వెతుకుని దొరుకుతుందేమో చూద్దాం. నేనే ఆయననని మీరే నాకు సాక్షులు అన్నాడు ప్రభు. పోనీ పాపం డిస్కౌంట్ ఇస్తే ఏషియా గ్రంథంలో ఉంది. ఎవరనుకోవాలి? సృష్టికర్తనే శరీరం ధరించిందని, సిలువలో బలి అయిందని తెలుసుకొని మీరు నాకు సాక్షులు అన్నాడు. అప్పుడు అన్నాడు తెలుసుకొని నమ్మి గ్రహించి అన్నాడు. 3 మెట్లు ఎవరు చెప్తే తెలుసుకున్నావు. నీ ప్రార్థన విన్నాడు, అద్భుతం చేసినాడు దేవుడు, నమ్మినావు. గ్రహించి అంటున్నాడు దేవుడు. ఇంకో పై మెట్టు ఉన్నది. గ్రహింపుకి ఏం కావాలి? నీ ఆత్మలో తీవ్రత కావాలి, నీ ఆశ పెరిగి నేను వశపరుచుకోవాలి, దేవుని తెలుసుకోవాలని, దేవునితో స్నేహం కావాలని నీ ఆశ. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. మనిషిని పరిచయం చేయడానికి ఇంకో మనిషి సరిపోతాడు. దేవుణ్ణి నీకు పరిచయం చేయడానికి మనిషి సరిపోడు, అవైపు చూపుతాడు మనిషి అంతే. దేవుడు తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకోవాలి, తన పరిచయం ఇవ్వాలి, పెంచాలి అన్నాడు కదా దేవుడు. తెలుసుకొని నన్ను గ్రహించాలి, నేనే ఆయనని. నీ ఆశతో ముడిపడి ఉంది, నీ ప్రయత్నంతో కూడా కదా. 29:23-24 వరకు. జ్ఞానాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించొద్దు అన్నాడు దేవుడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు దేవుడు నేనే అని తెలుసుకుని నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు ఎందు ఆనందిస్తాడు దేవుడు. సంఖ్యాకాండం 12:7. మోషే గురించి దేవుడు అంటున్నాడు, నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు. సృష్టికర్త ఏమంటున్నాడు? మొత్తం నా విశ్వంలో నమ్మకస్తుడు. ఎంత మంచి మెప్పు. ఇవన్నీ వినుకుంటా నువ్వు ఉండిపోతే ఎట్లాగా? ఒకటి తేనె తిండి ఇంకొకళ్ళు లొట్టలేసినట్టుంది. తేనె తిన్నోడికి రుచి దొరుకుతుంది కదా, పక్కకున్నోళ్ళు లొట్టలేస్తే ఏం బాగుంటది? నువ్వు వింటా ఉన్నావు, మరి నీ గురించి దేవుడు ఏం మెప్పు పలికినాడు, వింటే ఎంత బాగుంటది. సంఖ్యాకాండం 12:3. మోషే అట భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా సాత్వికుడట. దేవునితో స్నేహం చేసి అలా మారినాడు కదా, సాత్వికం అబ్బింది. సాత్వికుడట. దేవుడు మెచ్చి చెప్తున్నాడు. మోషేకు ఇంకెన్నో క్వాలిఫికేషన్స్, అర్హతలు ఉన్నాయి కదా. పుట్టినప్పుడు మంచి రూపంతో పుట్టినాడట. యుద్ధం చేయడం నేర్చుకున్నాడు, రాజ్యాలు గెలిచినాడు, ఐగుప్తుల విద్యలన్నీ నేర్చినాడు. ఇప్పుడు అమెరికా లాగా అప్పుడు ఐగుప్తు అంటే సూపర్ పవర్, అప్పుడు విద్యలన్నీ నేర్చినాడట.
దేవుడు ఇవేవి చెప్పడం లేదు చూడు, అంటున్నాడు మిక్కిలి సార్. దేవుని మనస్సును ఆకట్టుకున్న మాట ఇది సాత్వికం. మత్తయి సువార్త 11:29-30 దేవుడు అన్నాడు, నేను సాత్వికుడను, దీని మనస్సు గలవాడను. అలాగే నేర్చుకున్నాడు కదా, నా కాడి సులువు అన్నాడు కదా. ప్రభు నేర్చుకుందాం ఆయన దగ్గర. తగ్గింపు దేవుడు నేర్పడు. అహంకారం రాగానే పడగొడతాడు. చూడు, నెబుకద్నెజర్ రాజు అహంకారపు మాటలు 2 మాట్లాడగానే మరి నోట్లో గడ్డి వచ్చింది కదా, అప్పుడే పలికినాడు, అప్పుడే గడ్డి తిన్నాడు. ఎందుకు? అహంకారం మెచ్చాడు దేవుడు. పడగొడితే వేరే వాడు తన స్థలంలో ఉంటే 1 సంవత్సరం గడ్డి మేస్తే సరిపోయేదేమో, వాడు 7 సంవత్సరాలు తీసుకున్నాడు. చూడు ఎంత గర్వం ఉండిందో, అంత గడ్డి తినాల్సి వచ్చింది. దేవుడు పడగొట్టి నీ ప్రపంచం తారుమారు చేసి నీకు గుర్తు చేస్తాడు. తగ్గింపు నేర్చుకోని. నేర్చుకునేది నువ్వే. దేవుడు నేర్పడు, ఇంకో మనిషి నేర్పడు నీకు తగ్గింపు. నువ్వు నేర్చుకోవాలి. నాకు కూడా త్వరగా రాలేదు తగ్గింపు. దేవుని ప్రేమించినా గానీ మనిషిని అసహించుకున్నా, ఒక్కనే ఉండేది ఇష్టపడ్డా. వాళ్ళు దంచి నూనె ఇస్తారు కదా, ఇట్లా చీతకు నలగొట్టి దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు తగ్గింపు నేర్చుకోవడానికి. కొంచెం నేర్చుకుంటున్నా. ఈ వరకు వచ్చినండి. బాబాయ్ ఇంకా చాలా మిగిలింది. కాబట్టి తగ్గింపు లేకుంటే వెంటనే అహంకారం నీకు వచ్చేది. సైతాన్ని పట్టుకెళ్ళిపోతాడు బుగ్గగిలుకుండా, నా బంగారు కొండ. ఎందుకు? వాడికి గర్వమే. అహంకారం వస్తే నువ్వు దేవునికి చెందిన దానవు, చెందిన వాడవు కాదు. సైతానుకు చోటు కదా. మీకు 6-8 వరకు ఏం తీసుకుని రావాలి దేవుని దగ్గర అంటే, దేవుడు చెప్తున్నాడు మనుషులతో, వేలాది కొండల మీద పశువులను తెచ్చి బలివ్వాలా, వేలాది నదులంతా తైలం అర్పించాలా, నా జ్యేష్ఠపుత్రుని అర్పించాలా అని అనుకుంటున్నావా? దేవుడు ఏం కోరినాడు నీ చెప్పినాడు కదా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? కనికరం చూపాలి, న్యాయంగా నడుచుకోవాలి, దీన మనస్సు కలిగిన దేవుని ఎదుట నువ్వు నడుచుకోవాలి. దేవునితో నీ వ్యవహారంలో దీన మనస్సు ఇంత ముఖ్యమన్నాడు దేవుడు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు 3 ముక్కల్లో దేవుడు చెప్పినప్పుడు అన్నాడు తగ్గింపు ఉందా మరి చూసుకో. మొదటి దినవృత్తాంతములు 29:1-17 వరకు. ఈ చోట దావీదు చచ్చే ముందు ప్రార్థిస్తున్నాడు, దేశమంతటిని పిలువనని. మందిరం కట్టడానికి దేశానికి అప్పచెప్తున్నాడు పని, తన కుమారునికి అప్పచెప్తున్నాడు. ప్రార్థిస్తున్నాడు అందరి పక్షంగా. ఏమంటున్నాడు? సంపాదనకు సామర్థ్యం నువ్వే ఇస్తావు, నువ్వు ఇచ్చిన దాంట్లో కొంచెమే నీకు ఇస్తున్నాం, అది మా భాగ్యం అంటున్నాడు. ఇచ్చే మనసు చూడు. నువ్వు దేవునికి ఇచ్చినప్పుడట ఒక దేవదూత రాసుకుంటాడట ఏ మనసుతో ఇస్తున్నావు. చూడు, బీద విధవరాలు 2 కాసులు ఇచ్చినాడు కదా దేవుడు. మనస్సు చూసినాడు కదా. వారి సమృద్ధిలో వారు ఇచ్చిన ఆమె కలిగిందంతా ఇచ్చింది. మన జాగ్రత్త. నువ్వు దేవునికి ఇవ్వడం ఆరాధనలు భాగం, ఉద్ధరించడం కాదది. దేవునికి ఇవ్వడానికి కృప ఇచ్చినాడు దేవుడు నీకు కదా. దేవుని భయంతో ఇచ్చేది కూడా దేవుని ప్రేమించి. ప్రభా, సంపాదనకు సామర్థ్యం నువ్వు ఇస్తావు, ఐశ్వర్యం నువ్వే ఇస్తావు, ఘనత నువ్వే ఇస్తావు అంటున్నాడు. నువ్వు ఏలుతున్నావు ప్రభా. ఆయనక నువ్వు ఇచ్చిన దాంట్లో కొంచెం మేము తిరిగిస్తున్నాం. ఇంకేమంటున్నాడు? భూమి మీద నీడ వంటి వాళ్ళం, పరదేశులం, యాత్రికులం. ఈ మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు మెచ్చినాడు. నా హృదయానుసారి అన్నాడు కదా. నా హృదయానుసారి. చూడు, చక్రవర్తిగా ఉండి 40 ఏళ్ళు ఏలినాక మనసు చూడు ఎంత మంచిగా ఉంది. నేనంటే అనుకుని ఉంటున్నాడా? లేదు ప్రభా, నీవే నన్ను గొప్ప చేసిన. సంఖ్యాకాండం 20:12. ఈ చోట మోషేను తప్పు పట్టినాడు దేవుడు. అయితే సరిపడే నన్ను నమ్మలేదు అంటున్నాడు మోషే. ఎందుకు? బండను ఒకసారి కొట్టమన్నాడు, నీళ్ళు వచ్చినాయి. ఈసారి మాట్లాడమన్నాడు దేవుడు, మరోసారి కొట్టినాడు. నువ్వు నేర్చుకోవడం లేదు కదా. వచ్చాను భూమి మీద నిన్ను ఉంచినాడు దేవుడు నేర్చుకోవడానికి. బతికున్నావంటే నేర్చుకునేది ఉంది. పక్వమైన పండును తెంచుకుంటారు, తెంచకపోతే అది చెడిపోతుంది కదా. ఉన్నావు భూమి మీద అంటే నేర్చుకోవడానికి. మరి మానకు నేర్చుకోవడం, ఏ ఉన్నత స్థితిలో ఉన్నానని నీకు నువ్వు అనుకుంటే కూడా. గురిగింజకి పైన ఎర్రగుంటది, కింద నల్లగుంటది. పాపం దాన్ని ఎలిదట, కింద నల్లగుంది. నువ్వు అటోలో నువ్వు చెప్పాలట, గురిగింజకారండి ఏమండి అయ్యి బాబాయ్. అయితే ఎంత గొప్ప స్థితికి, ఉన్నత స్థితికి ఎదిగినానని నేను మిట్టిపడుతున్నా. నేర్చుకోవడానికి ఉంచినాడు. నేర్చుకోనంటే చచ్చిపోరాదా కదా. బెస్ట్ ఉపాయం. నేర్చుకునేది లేకుంటే చచ్చిపో. ఎందుకు లేకుండా చెడిపోతావు. నేర్చుకో. దేవుడు ఉంచినంత కాలం. ఆదికాండం 50:15-21 వరకు. తండ్రి చచ్చిపోయినాక అన్నదమ్ములు వచ్చి యోసేపు దగ్గర ఏమంటున్నారు? ఆయన చెప్పినాడు మమ్మల్ని చంపొద్దని. భయపడుతున్నారు వారు.
ఆయన చెప్పలేదండి, వారు చెప్తున్నారు. అమ్మ తోడు నాయన తోడు అంటారు కదా, తోడు ఇచ్చుకుంటున్నారు. యోసేపు ఏమన్నాడు? కీడు తల పెట్టినారు కానీ దేవుడు మేలే చేసినాడు. కష్టపడ్డాడు కదా, అంత ఒప్పుకున్నాడు, ఓర్చుకున్నాడు, క్షమించినాడు. నేను పోషిస్తాను మిమ్మల్ని అన్నాడు. బాధపడొద్దు అంటున్నాడు. గాయపడ్డాడు ఓదార్చడమా? మోసపోయినోడేనా ఓదార్చేది? నష్టపోయినోడే కదా. ఎంత మంచి మనసు. మరి అందుకే లోకమంతా వచ్చిన కరువులు మరి మనుషులు చచ్చిపోకుండా కాపాడడానికి దేవుడు యోసేపుకి అప్పచెప్పినాడు కదా. ధాన్యం పంచే పని. ఆ మనసు దేవునికి ఇష్టం కదా, క్షమించే మనసు. క్షమించకుంటే నువ్వు పోవు పరలోకం. నీకు తప్పు లేదేమో, నీకు అన్యాయం జరిగింది, నువ్వు క్షమించకుండా నువ్వు కూడా పోవు పరలోకం, పోవు కదా. ప్రభు అన్నాడు, నాలా ప్రేమించమన్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు ఇంకో ఆజ్ఞ ఇచ్చినాడు. ఆయనలాగా అంటే ప్రాణం కంటే ఎక్కువ. ఇంకేంటి? ఎదురు ఆశపడకుండా ఇంకేంటి? సమానంగా మరి ఆజ్ఞ ఇచ్చినాడు దేవుడు. ఆజ్ఞ అతిక్రమం పాపం అన్నాడు. కాల్చబడ్డానికి నీ శరీరం ఇచ్చిన ప్రేమ లేకుంటే వ్యర్థుడు అని చెప్పినాడు కదా. వీలుందట ప్రేమ లేకుండా ఆ పని చేసేది. కాల్చబడ్డానికి శరీరం ప్రేమ లేకుంటే వ్యర్థుడు అన్నాడు కదా దేవుడు. కనబడి మనిషిని ప్రేమించకుంటే కనబడిని దేవుని ఎట్లా ప్రేమిస్తావు అన్నాడు కదా దేవుడు. కనబడి మనిషిని ప్రేమించు అంటున్నాడు కదా. 2 కొరింథీ 3:18 మహిమ నుండి అధిక మహిమకు ఆయన రూపులోకి మారాలి రోజు మనం చెప్పిన కదా. అందుకే ఉంచినాడు భూమి మీద. రోమా 8:17 మనం దేవుని వారసులం, క్రీస్తు తోడి వారసులం. క్రీస్తుతో పాటు శ్రమ పడితే క్రీస్తు తోడి వారసులం. అప్పుడే ఆ మహిమలో పాలు మనకు. శ్రమలు లేవని దేవుడు చెప్పలేదు. ఆ శ్రమలు మీతో ఉంటా అన్నాడు కదా. నేనైతే వెల్కమ్ బోర్డు చెప్పిన పరీక్షలకు శ్రమలకు నీ ఇష్టం ప్రభు. క్రీస్తుతో పాటు శ్రమ ఉంది. శ్రమలే ఉంటాయని చెప్పడం లేదు. ఉంటది, కొంతకాలం శ్రమ కూడా ఉంటది. శ్రమ తీరినాక ఇంకెక్కువ దీవిస్తాడు దేవుడు. విశ్వాసం పెంచుతాడు, నీ ధైర్యం పెంచుతాడు, దేవునికి చోటు పెంచుతాడు, ఆశీర్వాదాలు పట్టడానికి కూడా చోటు పెంచుతాడు. భయపడకు, శ్రమలకి భయపడకు, వెలువీతకు భయపడకు, పరీక్షలకు భయపడకు. భయమెట్టుకు ఎదుగజేస్తాడు దేవుడు. ఇవన్నీ వాడుకొని దీవించదలిచినాడు. అందుకే ఆ దారి గుండా నడుపుతున్నాడు. నీతిమంతునికి శ్రమ ఎందుకంటే నీతున్నందుకే. ప్రశ్నించకు దేవుని. అన్యాయం చేయడు కదా, అదుకుంటాడు. శక్తికి మించి శోధింపబడనివ్వనన్నాడు కదా దేవుడు. దారి చేస్తా అన్నాడు శ్రమతో పాటు. ఇప్పుడు మనం సాయం చేయను కాక దేవుని మెప్పించడానికి. ప్రభువు యేసు క్రీస్తు గురించి కొలసి 1:15 దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో నివాసం ఉన్నదని రాసు. ఏం తక్కువ కాకుండా దేవుడే ఆయన నరరూపు దాల్చినాడు. యోహాను సువార్తలో 14:8-12 వరకు 3.5 సంవత్సరాలు కూడా ఉన్నాడు. ఫిలిప్పు అడిగినాడు, ఏమని? ప్రభు మాకు తండ్రిని చూపు, మాకు అంతే చాలంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇంతకాలం మీతో ఉంటే నేనంటే నీకు తెలీదా? నేను తండ్రిలో తండ్రి నాలో ఉన్నాడని నీకు తెలీదా అన్నాడు కదా. ఆ వరుసలో ఆ సందర్భంలో ఏమన్నాడు? నందు విశ్వాసం ఉంచేవారు నేను చేసిన క్రియలు చేస్తారు, నాకంటే గొప్పవి చేస్తారు. సందర్భం ఏంటి? ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? సరిగా గ్రహింపు ఉంటే, అవగాహన ఉంటే అప్పుడట ఆయన చేసిన కార్యాలు చేస్తారు, ఆయన కంటే గొప్పవి కూడా చేస్తారని ప్రభు చెప్పినాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో బలైనప్పుడు చెట్టు ముద్దు ఒకటి అటు పెట్టి ఒకటి ఇటు పెడతారు కదా. చస్తూ ఉన్న మనిషి తనుగులాడతారు కదా. ఆ మనిషి బరువు ఆపాలి. చెట్టు, పెద్ద చెట్టు ముద్దు ఒక్కొక్క వైపు పెట్టినారు, మేకులు కొట్టి బిగించినారు. ఆ సిలువను కొండ తొలిచి ఆ కొండలో దించినారు. అప్పుడు ఆయన రక్తం చితికిపోయిన దేహం నుంచి, చిరేసిన దేహం నుంచి ఎట్లా బట్టలారేస్తే నీళ్ళు జారిపోతాయి కదా, అట్లాగైనా రక్తం ఒలికి ఆ సిలువ నుంచి జారతా ఉండింది. గుండెలో పొడిచినారు, గుండె నుంచి కారింది రక్తం. ఆ సమయంలో చీకటి కమ్మింది ఆయన సిలువ మీద ఉన్నప్పుడు. అప్పుడు భూమి కంపించింది. కంపించినప్పుడు ఆ కొండ బద్దలైంది. బద్దలై 20 ఫీట్లంతా క్రాక్ ఏర్పడింది. 20 ఫీట్ల వరకు పగిలింది ఆ కొండ. సిలువ నుంచి జారిన ఆయన రక్తం, ఆయన శరీరం నుంచి, గుండెలో నుంచి జారిన రక్తం ఆ పగిలిన కొండలో నుంచి అడుగులు, ఆ కొండ అడుగులు దాచబడిన నిబంధన మందసం మీద పడింది. గుహలో నిబంధన మందసం దాచబడి ఉండింది.
ఇజ్రాయేలుల మందిరంలో చాలా ప్రాముఖ్యమైనది కదా మందసం. మందసం దగ్గర రక్తం ప్రోక్షించేవాళ్ళు. పాప క్షమాపణ కొరకు బలు అర్పించి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్లి అక్కడ రక్తం ప్రోక్షించేవాడు. ఆ కరుణాపీఠం అంటే నిబంధన మందసానికి మూత తుమ్మ చెక్కతో చేసిన పెట్టె, బంగారంతో పొదిగినారు, ఇరువైపులా పెద్ద కర్రలు ఉంచున్నారు భుజం మీద మోయడానికి. పెట్టే మూత కరుణాపీఠం అని పేరు. ఆ కరుణాపీఠం మీద దేవుడు కనిపించేవాడు, దేవుడు మాట్లాడేవాడు. అందుకే ఎవరంటే వారు వెళ్ళకూడదు అతి పరిశుద్ధ స్థలానికి. ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. తన కొరకు బలులు అర్పించి, తన జాతి కొరకు బలులు అర్పించి, ఆ రక్తం చేత పట్టి లోన వెళ్ళేప్పుడు, తెరలోన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేప్పుడు ఆయన నడుముకి తాడు కట్టి వదిలిపెట్టేవాళ్ళు. ఆయన నడుముకి గజ్జలు కట్టేవాళ్ళు. ఎందుకు? చిన్న పొరపాటు జరిగితే అక్కడే పడి చేస్తాడు. మరి ఆ దేహం తీసుకురావడానికి ఇంకో మనిషి పోకూడదు, అడుబట్టి లాగేస్తారు. బ్రతికుంటే ఆ గజ్జల సవడి విని బ్రతికున్నాడని తెలుస్తుంది. కదులుతుంటే శబ్దం వస్తుంది కదా, శబ్దం ఆగితే ఇంకా లాగేస్తారనమాట. అంత భయంకరం దేవుని సన్నిధి. అయితే అక్కడ ఉండే ఆ నిబంధన మందసం నెబుకద్నెజర్ రాజు దండెత్తి వచ్చి ఇజ్రాయెల్ను, యూదా దేశాన్ని చిత్తుగా ఓడించి దాసదాసులుగా పట్టుకెళ్ళిపోయినాడు. మందిర ఉపకరణాలు కూడా తీసుకెళ్లిపోయినాడు. ఆ సమయంలో ఇర్మియా ప్రవక్తకు మాత్రం స్వేచ్ఛ ఉండింది. ఇర్మియా ప్రవక్త దాచినాడు నిబంధన మందసం అని చరిత్ర చెబుతుంది. కొంతమంది ఏమనేవారు, నెబుకద్నెజరు రాజు సైన్యం చుట్టుముట్టి ఉంటే ఎట్లా తీసుకెళ్లి దాచినాడు అని అడిగేవారు. ఈ మధ్యలో తెలిసింది యెరూషలేములో మందిరంలో ఉన్నట సొరంగాలు ఉన్నాయట. గుహల్లోకి అట్లా వెళ్ళి గుహల్లో దాచినాడేమో 30 ఏళ్ల క్రితం. రాన్ వైట్ అనే వ్యక్తి, అమెరికాకు చెందిన వానికి దేవుడు చూపించినాడు నిబంధన మందసం అక్కడ ఉందని. ఇజ్రాయెల్ దేశంలో వారి అనుమతులు తీసుకున్నాడు తవ్వడానికి. తవ్వినాడు. తన మగ పిల్లలిద్దరు, తన సంతానం వేరే పని వాళ్ళ సాయం తీసుకుని ఆ గుహలు తవ్వి నిబంధన మందసం కనుగొన్నాడు. 4 దేవదూతలు కావాలన్నారట. ఆ నిబంధన మందసం పైన జారిపడిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఎండిపోయి నల్లగా కనబడుతుందంట. ఆ దేవదూతలు చెప్పినారట, దేవుని ఆజ్ఞ పొంది చెప్పుంటారు, ఈ రక్తం తీసుకెళ్లి పరీక్ష చేయించమని చెప్పినారట. ఇజ్రాయెల్ దేశంలో మంచి లాబొరేటరీలో తీసుకెళ్లి పరీక్షలు చేయమంటే వాళ్ళు ఎగతాళి చేసిన వినారట. వెర్రివాన్ని చూసినట్టు చూసినారట. వారు అన్నారట, ఎండిపోయిన రక్తం ఇది. ఎండిపోయిన రక్తం అంటే చచ్చిపోయిన రక్తం. నువ్వు చెప్పిన పరీక్షలు వీలు కావు, అన్ని పరీక్షలు చేయడానికి వీలు కాదని చెప్పినారట, చచ్చిపోయిన రక్తం కాబట్టి అని అన్నాడట. మీరు అడిగినంత డబ్బు ఇస్తాను, 2 రోజుల తర్వాత వస్తాను, అయితే నా ముందు పరీక్షలు అన్ని చేయాలని చెప్పినాడట. 2 రోజులు అయినాక ఆయన వెళ్ళినప్పుడు ఆ పరీక్షలు చేయడం మొదలుపెట్టి వారు వెర్రి వాళ్ళలాగా అరుస్తున్నారట. అటుకొడు ఇటుకొడు పరిగెత్తి ఎవరి రక్తం ఇది అని అడుగుతున్నారట, భయపడుతున్నారట. ఆయన అడిగితే చెప్పినారట, మనిషిలో పిండం ఏర్పడాలంటే 23 క్రోమోజోములు తల్లి వైపు నుంచి రావాలి, 23 క్రోమోజోములు తండ్రి వైపు నుంచి రావాలి. X క్రోమోజోములు, Y క్రోమోజోములు. అప్పుడే శిశువు ఏర్పడేది గర్భంలో. 46 ఉండాలి మనుషులు క్రోమోజోములు. ప్రతి అణువులు అట్లా ముద్ర ఉంటది. DNA ఫింగర్ ప్రింటింగ్ అంటారు కదా. ప్రతి అణువులు ఆ ప్రత్యేకత ఉంటది, వచ్చుద్ది. అయితే వారు అంటున్నారట, ఈ రక్తంలో 24 క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి అంటున్నారట. తల్లి వైపు నుంచి వచ్చిన క్రోమోజోములు 23 ఉన్నాయి, X క్రోమోజోములు. తండ్రి వైపు నుంచి వచ్చిన క్రోమోజోమ్, Y క్రోమోజోమ్ ఒక్కటే ఉంది అంటున్నారట. ఇది మనిషి నుంచి వచ్చింది కాదని చెప్తున్నారట. పరిశుద్ధాత్మ ద్వారా కన్యకకు ఆయన జన్మించినాడు, పవిత్రంగా జన్మించినాడని ఆ రుజువైన రక్తంలో ఉంది. దాచి మన వరకు అందించినాడు కదా దేవుడు. సిలువకు అర్థం ఏంటి? మన స్థలం తీసుకున్నాడు ఆయన, మన శిక్ష తీసుకున్నాడు ఆయన. మనకు తన స్థలం ఇచ్చినాడు, తన నీతి ఇచ్చినాడు. కొరడాలతో కొట్టినప్పుడు పచ్చి తోలుతో చేసిన కొరడా అది. ఇనుప ముక్కలు దాంట్లో గుచ్చి ఉంచుతారు, ఎముకలు విరగ్గొట్టి దాంట్లో గుచ్చి ఉంచుతారు.
ఇనుమంటే ఒకవైపు విరుగుతుంది, ఎముక పిచ్చి పిచ్చికి విరుగుతుంది. అట్లా ఇనుప ముక్కలు ఎముక ముక్కలు గుచ్చిపెట్టినాక యుద్ధాల్లో రాటు తెలిన రోమన్ సైనికుడు బలమంతా పెట్టి కొడితే ఆ కొరడ ఆయన చోటల్లా చర్మం తెగింది, నరాలు తెగినాయి, మాంసం తెగింది ఎముక వరకు. మళ్ళీ కొడదామని లాగితే చర్మం ఊడి వచ్చింది, మాంసం కూడా అక్కడక్కడ అతుక్కుని అక్కడక్కడ అంటుకుని. ఎట్లయింది దేహం? దున్నితే భూమి పగిలిపోయి విడిపోతుంది కదా, అట్లాగైంది ఆ దేహం. మౌనంగా ఊర్చుకున్నాడు. ఆ 39 దెబ్బలు, మన వ్యాధులు ఆయన మీద తీసుకున్నాడు ఆ దెబ్బలతో. కానీ తాగిననే వ్యక్తి 10 ఏళ్ల వయసుకి అన్ని రోగాలు వచ్చినాయి. పుట్టుకతోనే రక్తంలో రోగం ఉంది, గుండె జబ్బు ఉంది, తర్వాత పక్షవాతం వచ్చింది. ఎవరన్నా ఇంకో 2వ డాక్టర్ని అడుగుతారు. వీరు 5 డాక్టర్ని అడిగినారట, అందరు కూడా చేస్తాడని చెప్పినారు. వాళ్ళ పాస్టర్ కూడా వచ్చి సిద్ధపరుస్తున్నాడట దేవుని చేరుకోవడానికి. చిటిక నీళ్ళు కూడా కదిలించలేడు, పడక మీద ఉన్నాడు. దేవుడు అడిగినాడట ఆత్మలో, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొంది తిని అని రాస్తుంది కదా, నువ్వు నమ్ముతావా అని అంటే, ప్రభు నమ్ముతా అన్నాడు. క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ పెంపకం. నమ్ముతా ప్రభు అంటే దేవుడు అన్నాడట, నమ్మితే నమ్మినట్టు చెయ్యి అన్నాడట. ఏం చేస్తాడు ఆ మనిషి? చిటిక నీళ్ళు కూడా కదిలించలేడు కదా. పడక దిగుదామని అనుకున్నాడట. ప్రయత్నం రాదు కదా, ఆశపడ్డాడు, అనుకున్నాడు. పడక దిగినాడు. పడక పూర్తి దేవుడు స్వస్థపరిచినాడు దేవుని శక్తి దాకి. 60 సంవత్సరాలు దాటి లోకమంతా దేవుని సేవ చేసినాడు, మళ్ళీ ఒక రోగం రాలేదట. సరే, అలనాడు ఆ భక్తుడు అని చెప్తారు కదా. మరి ఇలనాడు నీ జీవితంలో దేవుడు చేసినవి కూడా చెప్పగలగాలి కదా. మరి ఇక్కడ కూర్చున్న హరికి చాలా ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. నడుపుతున్న ఓమ్ని వ్యాన్ ముందు బానెట్ ఉండదు కదా, ఇంజన్ సీట్ కింద ఉంటది. డైరెక్ట్ తాకింది లారీ, చితికిపోయింది. పేపర్ నులిమిస్తే ఎట్లయితే అట్లా ఆ స్టీరింగ్ వీల్ అంతా గుచ్చుకుపోయింది. చచ్చిపోయినాడు. తల్లి చాలా ఏడుస్తూ ఫోన్ చేసింది, అన్న కదులుతలేడు. ఆయన చెవు దగ్గర పెట్టమని చెప్పిన ఫోన్. ప్రభా బ్రతికించమని ప్రార్థించిన దేవుడు బ్రతికించినాడు. ఆ చుట్టుపక్కల ఉన్న లారీ వాళ్ళు తాడుబట్టి అంత ఇట్లా నలిగిపోయిన వ్యాన్ ని లాగి దాంట్లో ఇరికిపోయిన హరిని బయటికి తీసినారు. కొన్ని ఆపరేషన్స్ అయినాయి యశోద హాస్పిటల్లో. నేను తెచ్చుకున్నా మా ఇంట్లో ఒక గది ఆయన కొరకు సిద్ధపరిచిన. ఇంకేం పడక మీదే అన్నీ కదా, ప్రత్యేకంగా తన కొరకు అన్ని సిద్ధపరిచినాను. ఏం మాట్లాడే స్థితి లేదు, ముఖం అంతా పగిలిపోయింది కదా. స్టీల్ రాడ్స్ వేసినారు, పండ్లకి అన్ని వైర్లు కట్టి పెట్టారు, కాళ్ళలో రాడ్స్ వేసినారు. పెద్ద రంధ్రం పడింది, భుజం అంతా ఇరిగిపోయి. ఆ స్థితిలో చికిత్స అయింది, ఆపరేషన్లు చేసినారు, తెచ్చినారు. కానీ బ్రతుకంతా వీటిగా ఉన్నా బ్రతికినాడు చాలని పరిస్థితి. కొత్త కొనుక్కున్న గాడ్రేజ్ చైర్ ఉంది, రివాల్వింగ్ చైర్. అది తెచ్చి ఎదురు పెట్టి నన్ను కథల్లో నాకు తెలుసు. అయితే నేను ప్రార్థిస్తా ఇప్పుడు నీ కొరకు, నువ్వు కూడా ప్రార్థన చేసి దేవుని సహాయం అడుగు, బాగు చేయమని అడుగు. ఆయన ఇంకా నువ్వు పోయి ఆ చైర్ మీద కూర్చుంటే చైర్ నీకే అని చెప్పినాను. కొంచెం కొడుకున్నాడు కదా, ఎదురు పెట్టినాను. ఇప్పుడు కొంచెం ఇంకెక్కువ లావు అయినాడు, అప్పుడు కూడా లావు ఉన్నాడు. 3-4 బట్టి కూర్చోబెట్టాల్సి వచ్చేది. అయితే ప్రార్థించినాక 1 నిమిషం గడవక ముందే మెల్లగా ఆయన్ని కదిలి వచ్చి ఆ చైర్ మీద కూర్చున్నాడు, ఆ చైర్ దోసుకున్నాడు. మానవరీతిగా సాధ్యం కదా. 1 నెలకి మంచిగా నడిచినాడు. ఇప్పుడు కారు ఆయన నడుపుకొని వచ్చినాడు. ఏ విడితనం ఉంచలేదు. యేసు ప్రభు పొందిన గాయాలను బట్టి స్వస్థత నొంది తిని అని రాసింది. జరిగిపోయిన సంఘటన లాగా తల మీద ముళ్ళు గుచ్చినారు కదా, ఆయన పశువుల్లాగుండే ముళ్ళు పైన గుచ్చుకుంటే పక్కకు వచ్చినాయి. రూపం మారిపోయినాడు. మారు రూపులు ఆయన కనబడ్డాడు. ఎమ్మాయి మార్గంలో చాలాసేపు వారి వెంట నడిచినాడు. లేఖనాలలో తన గురించి రాసున్న మాటలన్నీ ఎత్తి చెప్పినాడు వారికి. అంతసేపు వెంట నడిస్తారు, గుర్తుపట్టలేదు. నిజం, దేవుడు గుర్తుపట్టకుండా చేసినాడు. మరి ఇంకొక మాట, ఆయన రూపు ఎంత మారిపోయిందంటే, ఆయన గడ్డం పెరికేసినారు కదా, ముళ్ళు గుచ్చుకుంటే పైన నుంచి పక్కకు వస్తే రూపు మారిపోయినాడు. కాబట్టి కూడా గుర్తుపట్టలేదు వారు. అని నువ్వు 3.5 సంవత్సరాలు చూసిన శిష్యులు గుర్తుపట్టలేకపోయినారు కదా.
సరే, మన పాపానికి శిక్ష అని తీసుకున్నాడు కదా. కాళ్ళకు చేతులకు మేకులు బిగించినప్పుడు ముందు కొరడాలతో కొడితే రక్తం ఉలికింది, తల నుంచి రక్తం పోయింది. కాళ్ళు చేతులు చివరులు కదా, కాళ్ళ నుంచి చేతుల నుంచి రక్తం ఉలికింది. సిల్వ నువ్వు చూపెడితే కొండ మీద నేను చెప్పినా కదా, బట్టలు ఆరేస్తే నీళ్లు జారిపోయినట్టు ఇంకా రక్తం ఉలికింది. గుండెను పొడిచి నలిస్తే గుండెలో ఉన్న ఆఖరి రక్తం చుక్క రాలింది. ఎందుకు? రక్తం అంతా ఇచ్చినాడు. మన పాప రుణం తీర్చినాడు ఆయన తన రక్తం ఇచ్చి. దాసుడు ఉన్నాడు. ఎందుకు దాసుడు అయినాడు? తాత అప్పు చేసినాడు, తండ్రి చేసినాడు, తను చేసినాడు, వడ్డీ పెరిగింది, తీర్చుకోలేదు, అందుకే దాసులు అయినారు. ఎవరైనా వచ్చినారు, ఆ డబ్బు నేను కడతాను, తెచ్చుకున్న చేతి సంచిలో నుంచి కట్టినారు, ఇంకా కావాలి. ప్యాంట్ జోబుల నుంచి కట్టినారు, షర్ట్ జోబుల నుంచి తీసి ఇచ్చినారు, ఇంకా కావాలంటే దాచుకున్న జోబుల నుంచి కూడా తీసి డబ్బు ఇచ్చినారు. అప్పుడు ఏమైంది? రుణం తీరింది. ఆ రిసీట్ డబ్బు కట్టినోడికి ఇస్తారు కదా, పెద్ద డబ్బు కట్టినారు. ఈ దాసుడు స్వతంత్రుడు కావాలంటే ఎప్పుడైనా డబ్బు కట్టిన ఆయనతోని పని ఉన్నది, రిసీట్ ఆయన దగ్గర ఉన్నది. ఆ రీతిగా ప్రభు తన రక్తం ఇచ్చి పాప రుణం తీర్చినాడు. కాబట్టి పాపం క్షమించే అర్హత యేసు ప్రభుకి ఒక్కడికే ఉంది. తన రూపులో సృజించుకున్నాడు, తన ఊపిరిని వదినాడు, ఆ తర్వాత ఆయన రక్తం ఇచ్చి విడిపించినాడు. మీ వస్తువే, బంగారపు వస్తువులు కావచ్చు, బంగారు గాజులు, తాళి, అవసరమై తాకట్టు పెట్టినవేమో, వడ్డీ పెరిగింది, అమ్మేసుకుంటా అంటాడు కదా బ్యాంకర్. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు తెచ్చుకున్న డబ్బు కంటే ఎక్కువ ఇచ్చి విడిపించుకుంటావు. ఎందుకు? నీకు ఇష్టం, నీ బంగారం అది. అట్లాగా పాపాన్ని బట్టి సైతానుకు దాసులైపోతే మనుషులు, యేసు ప్రభు ఆయన రక్తం ఇచ్చి విడిపించినాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అన్నారు దేవుళ్ళని పేరు పెట్టుకున్న వాళ్ళు. పాప క్షమాపణ లోకమంతట్లో ఏ మతంలో లేదు. దేవుళ్ళని పేరు పెట్టుకున్న వారిలో ఎవరూ చెప్పలేదు. ఎవరన్నా చెబితే కూడా చెల్లదు. ఎందుకు? అర్హత యేసు ప్రభుకే ఉంది. నేను అన్నాను అనుకోండి, అనంతపురం మీ పేరుతో రాసిస్తా అంటే చెల్లదు, నా వాపసము కాదు కదా, నాకు అర్హత లేదు. అట్లాగే క్షమించే అర్హత యేసు ప్రభుకు మాత్రమే ఉంది, ఇంకెవరికీ లేదు. ఆయన రక్తం ఇచ్చి తిరిగి కొనుక్కున్నాడు కదా, విడిపించినాడు. మరి యేసు ప్రభు రక్తంలో ఉండే 7 మేళ్ళు కలుసుకుందాం. ఎఫెసీ 1:7 రిడెంప్షన్, విడిపించినాడు. నా చెప్పినా కదా, అమ్ముడు పోతే సైతానికి ఆయన రక్తం ఇచ్చి విడిపించినాడు, తిరిగి కొనుక్కున్న రీతిగా. 1 యోహాను పత్రిక 1:7. ప్రభుని యేసుక్రీస్తు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది ప్రతి పాపము నుంచి అని రాసున్న చోట మనం వెలుగులో నడిచినట్లయితే అని రాస్తుంది. ఇది అందరూ చెప్పరు. కాబట్టి సరిగా నేర్పనందుకు, సరిగా వారు నేర్చుకోనందుకు ఏమంటారు? ఇష్టం వచ్చినట్టు బ్రతికితే కూడా ప్రభు క్షమిస్తాడు, ఆయన రక్తం ఉంది. దేవుడు తెలిసినాక దేవునికి తగ్గట్టు బ్రతకాలి, వెలుగులో నడవాలి. దేవుడు తెలిసినాక నువ్వు తోచినట్టు బ్రతికి క్షమాపణ అంటే దేవుడు క్షమిస్తాడు తప్పకుండా, వెంటనే. ఏ దారిలో నువ్వు పోయినా ఆయన వెంటబడి వస్తున్నాడు. భిక్షకుడు కాడు, తండ్రి అవుతాడు కదా. కన్న ప్రేమ బలవంతానికి నీ వెంటబడి వస్తున్నాడు. నువ్వు పోయి ప్రతి దారిలో నువ్వు వెనుదిరిగి ప్రభు నన్ను క్షమించు అంటే ఆయన కౌగిలి దొరుకుతుంది, వెంటనే క్షమిస్తాడు తప్పకుండా. ఇంకో మాట, తెలిసి చేసిన తప్పులకి శిక్ష నీకే పెడతాడు. బలి ఇకను లేదని రాసుంది. తెలియక చేసిన తప్పులకి సిలువలో తీసుకున్నాడు, ఆయన శిక్ష తీసుకున్నాడు. నువ్వు తెలిసి చేసే తప్పులకి శిక్ష నీకే పెడతాడు భూమి మీద. ఎట్లుంటది? నిన్ను నరకంలో వేసేది ఇష్టం లేక దేవుడు నరకం నీ దగ్గర తెస్తాడు. పోర్టబుల్ నరకం, మొబైల్ మన నరకం అన్నమాట. ఎక్కడ పోతే అక్కడ నరకం. అడుగు పెట్టిన ప్రతి చోట ఆ శిక్ష తీరే వరకు నరకం నీ వెంట. నువ్వు కొనుక్కునే కష్టం అది, నువ్వు వేసిన విత్తనానికి పంట అది. నీ సహనుడుగు, శక్తి అడుగు, మంచి విత్తనాలై కొంతకాలానికి మంచి పంట పండుతుంది కదా. రోమా 5:9 నీతిమంతులుగా తీర్చుతాడు దేవుడు. జస్టిఫికేషన్ అంటే ఏంటి?
పిల్లలు పలక పాడు చేసినాక పిచ్చి గీతలన్నీ గీసినాక తీసుకుని మంచి తుడిచి ఇచ్చినట్టు మళ్ళీ కొత్త మొదలు నీకు ఇస్తాడు. ఎట్లాగా? నువ్వు పాపమే చేయనట్టు నీ పాపం అంతా క్షమించి వీపు వెనక వైపుకి వేసేస్తాడు. సముద్రం అడుగులో వేస్తాడు. అంటే ఏమన్నమాట, కొత్త మొదలు నీకు ఇస్తాడు. ఎట్లాగా? అసలు నువ్వు పాపమే చేయనట్టు అంత కొత్త మొదలు. జస్ట్ యాజ్ ఇఫ్ యు హావ్ నాట్ సిన్డ్. దట్ ఈస్ జస్టిఫికేషన్. నీతిమంతులుగా ఆయన తీర్చినప్పుడు ఏం చేస్తాడు? మన పాపం ఆయన మీద వేసుకున్నాడు కదా, పాపానికి శిక్ష కూడా ఆయన నీతి మనకిస్తాడు. దేవుడు మనల్ని చూసినప్పుడు యేసు ప్రభు నీతి కనబడుతుంది, ఆయన నీతి మనకిస్తాడు. ఆ రీతిగా నీతిమంతులుగా తీరుస్తాడు. యెషయా 61:10. ఈ చోట రక్షణ అనే వస్త్రం, నీతి అనే పై వస్త్రం అని రాసింది. ఏంటి తేడా? ఒక రాజు దర్బారుకి పోతున్నాడు, యుద్ధానికి పోతున్నాడు, సిద్ధపడతాడు. మామూలు వస్త్రాలు వేసుకున్నాక పై వస్త్రం అంటే తన వైభవం చూపడానికి అది తన్ని ధరిస్తాడు. కిందంతా ఈడ్చుకుని తన వెంట వస్తుంది. తన గొప్పతనం చూపడానికి, తన ఐశ్వర్యం చూపడానికి ధరించేది పై వస్త్రం. కాబట్టి రక్షణ అంటే పాపం క్షమించినాడు, నరకం నుంచి విడిపిస్తాడు కదా, రక్షణ అనే వస్త్రం. నీతి అనే పై వస్త్రం. యేసు ప్రభు తన నీతినిచ్చినప్పుడు అట్లుంటది. ఆయన రక్తాన్ని బట్టి జరిగే ఇంకొక మేలు, 4వ మేలు హెబ్రీ 13:12. దేవుడు పవిత్రపరుచుకుని తన కొరకు ప్రత్యేకించుకుంటాడు. మందిరంలో ఉపకరణాలని ఆ పరిమళ తైలాలు చల్లి దేవునికి ప్రత్యేకం అని గుర్తు. ఆ రీతిగా ఇవి దేవుని కొరకు వాడాలి, దేవుని సేవలో వాడాలి. ఒక మాటలు చెప్పాలంటే ప్రత్యేకం దేవునికి. ఆయన రక్తంతో దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు ఈ లోకం నుంచి తన కొరకు బ్రతకడానికి. లేవి 17:11. పశు రక్తంలో పశు జీవం ఉంటది, అందుకే రక్తం తినొద్దన్నాడు దేవుడు. సరే, ప్రభుని యేసుక్రీస్తు రక్తంలో దేవుని జీవం ఉన్నది. ఇలా చెప్పినాను, దేవుడే నరరూపు దాల్చినాడు. అయితే దేవుని జీవం ఆ రక్తంలో. అందుకే యేసుప్రభు రక్తంలో ఒక్క చుక్కలో ఎంత శక్తి అంటే సైతాన్ని ఓడించే అంత బలం, పాతాళ యొక్క బలం అంతా ఓడించే అంత బలం చుక్క రక్తంలో. ఎందుకు? అది దేవుని జీవం, దేవుని శక్తి ఉన్నది కదా. ప్రభు బల నువ్వు తీసుకునేప్పుడు పలికి తీసుకో. ఇప్పటి నుంచి ప్రభు నీ దేహం భుజిస్తున్నాను పలుకు. యేసు ప్రభు నేర్పిన మాట. మరి యేసు ప్రభు మాటల గురించి నువ్వు సిగ్గుపడొద్దు. లోకం ఎగతాళి చేస్తారేమో, నరమాంస భక్షకులా వీరు అని అంటారేమో, ఏమన్నా అంటారు అని. నువ్వు దేవుడు చెప్పింది నువ్వు చెయ్యి. నీ శరీరం భుజిస్తున్నా, నీ రక్తం నేను తాగుతున్నా, నీ జీవంతో నింపమని అడుగు. నీకేం తక్కువ? అప్పుడు ఆయన జీవం నీలో ఉన్నా కదా. ఆయన రక్తం ద్వారా జరిగే ఇంకొక మేలు. మరి ఆయన రక్తం మన కొరకు ప్రార్థిస్తా ఉన్నది. ఆయన రక్తం భూమి మీద ఒలికింది కదా, ఆ రక్తం ప్రార్థిస్తా ఉంది, నీ కొరకు ప్రార్థిస్తా ఉంది. సరే, నువ్వు దేవుని నమ్మగానే వెంటనే క్షమిస్తాడు. అందుకే ఆ రక్తం, ఆయన రక్తం ప్రార్థిస్తుంది. సరే, నువ్వు అట్టడుగున పడ్డావు, దేవుడు తెలిసినాక తిరగబడ్డావు, అట్టడుగున పడిపోయినావు, దూరమైన దేవునికి చాలా. ఆయన రక్తం ఉంది, నీ కొరకు గుర్తు చేసుకో. నీ దిక్కుంది, నీకేం తక్కువ? ఆయన రక్తం ఉంది నీకు. ఆ రక్తం నీ కొరకు ప్రార్థిస్తా ఉంటది కదా. ఆశ ఉంది అందుకే దేవుని బట్టి. మరి 7వ మేలు ఆయన రక్తాన్ని బట్టి. హెబ్రీ 10:9-23 వరకు. యేసు ప్రభు చిందించిన ఆ రక్తం దేవుని సన్నిధికి స్వాగతం పలికింది మనకు. ఆయన సిలువలో బలి అయినాక ఏమైంది? దేవాలయపు తెర పైనుంచి కిందికి చినిగింది. మనిషి వీలుగా చింపేది, దేవుడు చింపేసినాడు పైనుంచి. అన్నాడు ఇప్పుడు అందరు రావచ్చు నా దగ్గరికి. గతంలో అయితే సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేతబట్టి వెళ్ళాలి కదా. ఉజ్జియా అని ఒక రాజు దేవుని చాలా ప్రేమించినాడు. ఓసారి ఆయనకు దేవుని చూడాలనిపించింది, ధూపం ఇస్తా అన్నాడు. అప్పుడు కుష్టు వచ్చింది, దేవుడు శిక్షించినాడు. యాజకులు, ప్రధాన యాజకుడు ఏమన్నారు? నీ పని కాదు, మా పని అది. నీ దీంట్లో ఖ్యాతి ఉండదు, ఘనత ఉండదు, ఉజ్జయాన్ని ఆపినారు.
ఆయన కోపంగా చూసినాడట వాళ్ళ దిక్కు. వెంటనే నుదుట కుష్టి వచ్చింది. చూడు, అప్పుడు వీలు కాదు దేవుని సన్నిధిలో పోవడానికి, ముఖాముఖి దేవుని చూడడానికి, మాట్లాడడానికి. దేవుడు ఒలికించిన ఆయన రక్తాన్ని బట్టి ఆ రక్తమే మనకు స్వాగతం పలికింది. రమ్మని దేవుని చెంతకు, దేవుని కలుసుకోవడానికి, దేవునితో మాట్లాడుకోవడానికి ముఖాముఖి చిందిన ఆయన రక్తం స్వాగతం పలికింది, మనకు దారి చేసింది. మరి దేవునితో సంబంధం కొరకు 2 అడుగులు రోమా 10:9 హృదయంలో నమ్మి నోటితో పలకమన్నాడు ప్రభు. ఏమని నమ్మాలి? నీవు ఒక్కడవే దేవుడవు ప్రభా, నాకు దేవుడవు. సిలువలో చనిపోయి తిరిగి లేచినావు నమ్ముతున్నా. నా పాపానికి శిక్ష నువ్వు భరించినావు, చనిపోయినావు, తిరిగి లేచినావు. నా పాపం నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించమని అడగాలి. నా ఆత్మలో వచ్చి ఉండమని అడగాలి. మొదటి అడుగు దేవునితో సంబంధం కొరకు. 2వ అడుగు నీళ్ళలో దిగి దేవునితో ప్రమాణం, బాప్తిస్మం అంటారు కదా, ఒకసారి నీళ్ళలో ముంచి తీస్తారు. అర్థం ఏంటి? ఆయన రక్తంతో భూమి మీద సంతకం పెట్టినాడు. ఆయన మీ పాపం క్షమించేది నాకు ఇష్టం, నేను వచ్చి మీ ఆత్మలో ఉండేది నాకు ఇష్టం, మీరు వచ్చి ఎప్పుడు నాతో ఉండేది నాకు ఇష్టం అని సంతకం పెట్టినాడు ఆయన రక్తంతో భూమి మీద. నీళ్ళలో దిగి దేవునితో ప్రమాణం చేసినప్పుడు ఆయన సంతకం పక్కకు మన సంతకం. నువ్వు ఇచ్చే పాప క్షమాపణ నాకు కావాలి ప్రభు. అరే, నువ్వు వచ్చి నా ఆత్మలో ఉండాలి, నేను వచ్చి నీతో ఎప్పుడు ఉండాలి, నాకు ఇష్టం అని ఇద్దరు సంతకం పెడితే అగ్రిమెంట్ కదా. నిత్యునితో నిబంధన, అది అగ్రిమెంట్ దేవునితో. ఇంకేంటి? ఇందా చెప్పిన 6 ఏళ్ల చిన్న వయసు నుంచి మరి 57 సంవత్సరాల దగ్గర వస్తుంటే మచ్చ లేకుండా బ్రతికిన దేవుని మా కృపను బట్టి అని ఎట్లా వీలైంది? నీ గుణం మార్చి ఆయన గుణం ఇచ్చినాడు యేసు ప్రభు. బాప్తిస్మంలో జరిగే మేలిది. పాపనరునికి పాప సంతానమే పుట్టేది కదా. గుణం చెడ్డది కాబట్టి పాపం మూట కట్టుకుంటాడు మనిషి. నన్ను క్షమించు యేసు ప్రభు అంటే వెంటనే క్షమించి మూట తీసేస్తాడు. వదిలిపెడితే ఇంకా 4 మూటలు సిద్ధం చేసుకుంటారు. ఎందుకు? గుణం చెడ్డది కదా. యేసు ప్రభు ఏం చేస్తాడు? మన గుణం తీసేసి ఆయన గుణం ఇస్తాడు. యేసు ప్రభులా బ్రతకొచ్చు, నేను బ్రతికి చెబుతున్నా. ఆయన గుణం ఇస్తాడు, ఆయన శక్తి ఇస్తాడు. ఇంకేంటి? బాప్తిస్మం అంటే ముద్ర, నా చెందిన వారని చెప్పి ఎక్కడున్న ఆయన చూసుకుంటాడు. దేవుని ముద్ర అది. ఏ క్షణము లోకం వదులుతాం కదా. ఒక ఆమె చచ్చి బ్రతికిన ఆమె చెప్పింది, ఒదిక్కు దేవదూతలు వచ్చినారట, ఒదిక్కు సైతాన్ దూతలు వచ్చినారట. సైతాన్ దూతలు అంటున్నారట, ఈమెకు ముద్ర లేదు, నేను తీసుకెళ్ళిపోతా. ఆమె చాలా ఏడ్చి, యేసు ప్రభు నాకు ఒక్క అవకాశమే, నేను మంచి బ్రతుకుతా అంటే దేవుడు మళ్ళీ బ్రతికిచ్చినాడట. బ్రతికింది. హాస్పిటల్ డిశ్చార్జ్ చేసి నా దగ్గర వచ్చింది స్పీడ్గా. ఇప్పుడే బాప్తిజం అంటుంది. బాప్తిజం క్లాస్ చెప్తా అంటే కూడా వినని అంటుంది. ఆలస్యం చేయక అంటుంది. అరుస్తుంది నా మీద. నేను అడిగిన, క్రైస్తవ కుటుంబం అని చెప్పినావు, ఇంతకాలం తీసుకోలే, 35 ఏళ్ళకి వచ్చినావు, ఏమాత్రం అంటే అప్పుడు చెప్పింది, చచ్చి బ్రతికినా నేను. అప్పుడు తెలిసిందా మాకు విలువ. బాప్తిస్మం దేవుని ముద్ర. ముద్ర ఉంటే నీతో ఉంటాడు భూమి మీద. ఆయన ఇంకా దేహం వదిలితే అందరి తీసుకెళ్తాడు. ముద్ర బాప్తిస్మం అంటే ఇందుకు ఆలస్యం చేయకు. దేవునితో నిబంధన చేయిస్తా, నీకు నేర్పిస్తా, నీకు ఇష్టమైతేనే పలకాలి. అందుకొరు పలికే మాట కాదు, నీకు దేవునికి మధ్యలో నిబంధన. బలవంతం లేదు, నేను ఒట్టి నేర్పుతున్నా నీకంతే. నీకు ఇష్టమైతే మనసారా పలుకు, చేతులు జోడించి తల వంచి కళ్ళు మూసుకొని, యేసు ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతా అని బయటికి చెప్పు. పలికి, యేసు ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతా నాయన, నీతో నిబంధన చేసుకుంటున్నా ఈరోజు. యేసు ప్రభువా నాకు తోచినట్టు బ్రతకను, నువ్వు చెప్పినట్టే బ్రతుకుతా. యేసు ప్రభువా ఎక్కడున్నా ఎప్పుడైనా నీకు తగ్గట్టు బ్రతుకుతా ప్రభువా. నా జీవితంలో మొదటి స్థలము నీకు. బయటికి పలుకొచ్చు, గట్టిగా అరిచి పలుకు, యేసు ప్రభువా నా జీవితంలో మొదటి స్థలము నీకు నాయన. నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తా, అవసరమైతే నా ప్రాణం ఇస్తా గాని నిన్ను విడిచిపెట్టను ప్రభువా. నేను సర్దుకోకుండా బ్రతుకుతా యేసు ప్రభువా. నేను ఇష్టంగా లోబడతా, సమ్మతించి నీతో కలిసి నడుస్తా. ఏ దారి నడిపినా, ఏ పిలుపుతో పిలిచినా నేను సమ్మతించి కలిసి నడుస్తా ప్రభువా. యేసు ప్రభువా నాకు తోచినట్టు బ్రతకను, చెప్పినట్టే బ్రతుకుతా. బైబిల్లో నువ్వు చెప్పినట్టు బ్రతుకుతా. యేసు ప్రభువా నా జీవితం, రేపు ఈ రోజు రేపు నా నిత్యత్వం.
నీతో ముడిపెట్టుకుంటున్నాను ప్రభా. ఎప్పటికీ నిలిచే తీర్మానం, నా తీర్మానం పైన నీ ముద్ర వేయి ప్రభా. స్థిరపరచు ప్రభా. యేసు ప్రభా, నమ్మకమైన సృష్టికర్త, నా ప్రాణం, ఆత్మ, శరీరం నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నా ఆఖరి ఊపిరి వరకు, నీ రాకడ వరకు తొట్టిల్లకుండా నన్ను కాపాడు. నిందారహితంగా నన్ను నిలబెట్టు. యేసు ప్రభా, నా జీవితాన్ని బట్టి నీకు ఉన్నత మహిమ కలగాలని నేను కోరుకుంటున్నాను. ఆ రీతిగా నన్ను దీవించు యేసు ప్రభా. నా జీవితానికి పని చెప్పు, నా జీవితానికి అర్థం కల్పించు యేసు ప్రభా. పరిశుద్ధాత్మతో నన్ను నూతన ఆత్మాభిషేకం నా దయచేయి. నీకు ఇష్టమైతే 9 కృపావరాలు నా దయచేయి. నేను ధర చెల్లిస్తా, నా వంతు ప్రయత్నం చేస్తా ప్రభా. పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నూతన ఆత్మాభిషేకం నా దయచేయి యేసు ప్రభా. నీ రక్తంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నాకు ఇప్పుడు అనుగ్రహించు యేసు ప్రభా. నీ రక్తంలో ఉన్న సంరక్షణ నాకు, నా కుటుంబానికి, మా సంఘం సేవకు, మా ఊరికి దయచే ప్రభా. ఇప్పుడు ప్రార్థించు యేసు ప్రభా. ఇప్పుడు మా మనసులో మౌనంగా ప్రార్థన చేయొచ్చును. మా కుటుంబాన్ని దర్శించు, రక్షించు, దీవించు నాయన. అమ్మ నాయన వైపు, భార్య భర్తల వైపు, మా కుటుంబాలు, వంశాలు, ప్రాంతాలు నువ్వు దర్శించు, రక్షించు, దీవించు ప్రభా. మా గ్రామాన్ని దర్శించు, రక్షించు, దీవించమని అడుగు. నాకు శాప విముక్తి దయచే ప్రభా అని అడుగు. నా కుటుంబానికి, మా వంశాలకు, మా ప్రాంతాలకు, మా గ్రామానికి శాప విముక్తి దయచే. మా గుంటూరుకి కూడా శాప విముక్తి దయచే. ఉజ్జీవం దయచే ప్రభా అని అడిగి. ఇప్పుడు నాలో, నా కుటుంబం, మా సంఘం సేవలు, మా గ్రామములు, మా గుంటూరులో ఉజ్జీవం దయచే ప్రభా. శాప విముక్తి కలిగించు, ఆశీర్వదించు మమ్ములను, మా కుటుంబాలు, వంశాలు, ప్రాంతాలు, మా గ్రామాన్ని, మా గుంటూరుని ఆశీర్వదించు. ఆశీర్వాదం మిగలాలి ప్రభా అని అడుగు. హల్లెలూయా. ఆశీర్వాదం మిగలాలి ప్రభా. ఇంకా చెప్పు ముగింపులో, నీతో ఏకాంతంగా నేను సమయం గడుపుతా, నీతో ఏకాంతం పెంచుతా ప్రభా. నాకు కనిపించు, నాతో మాట్లాడు. నీతో గడిపే ఏకాంతం నేను క్రమపరుచుకుంటా. నాకు కనిపించు, నాతో మాట్లాడు ప్రభా. మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటతో జీవిస్తాడన్నావు కదా ప్రభా. నాతో మాట్లాడు నాయన. నీవొక్కడవే నాకున్నది, నా తండ్రి అవుతావు కదా. నాకు కనిపించు, నాతో మాట్లాడమని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకో మనసారా. నేను కొన్ని నేర్పినా నీకు, నువ్వు మనసారా మాట్లాడుకో. నీకు వచ్చిన భాషల్లో, వచ్చిన తీరులో నీ తండ్రితో మాట్లాడుకో.